ప్రధాన న్యాయమూర్తి, భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద సుప్రీంకోర్టులో మనువాదంతో ఊరేగుతున్నటువంటి మనువాదపు విషపు మెదళ్లను పట్టినటువంటి ఒక అడ్వకేటు తన షూతో దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇది భారత రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి, భారత ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి, ప్రజాస్వామ్య విలువల మీద జరిగినటువంటి దాడి. ఇవాళ భారతదేశ ప్రజల మెదళ్లలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నింపినటువంటి విషపు జ్వాలలు, విషపు ఆలోచనలు ఇవాళ న్యాయశాస్త్రాన్ని చదువుకున్నటువంటి అడ్వకేట్లు కూడా దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారనే విషయం అర్థమవుతోంది. అంతే, భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడిచేటటువంటి క్రమము, అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగ రక్షకులైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రక్షణ లేనటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నమవుతుందంటే ప్రజాస్వామ్యం పరిస్థితిని మనం ఒక అంచనా వేసుకోవచ్చు. అందుకనే మిత్రులారా, నేను డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ 140 కోట్ల మంది ప్రజలను దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడికి కారణం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నటువంటి విషపు భావజాలము, మనువాదపు భావజాలము, అసమాన వ్యవస్థతో కూడుకున్న వేల సంవత్సరాలుగా దళితుల్ని, గిరిజనుల్ని, బహుజనుల్ని, మహిళల్ని అణచేసినటువంటి విధానం మళ్ళీ కొనసాగాలనుకునేటటువంటి భావజాలం. ఎందుకు ఈ దాడికి కారణం ఏమని చెప్తా ఉన్నారు? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖుజరాహోలో ఒక ముస్లిం విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం పాడైంది, దాన్ని బాగు చేయాలని చెప్పి మీరు పిటిషన్ వేశారు, ఒక అడ్వకేట్ పిల్లు వేశారు. ఈ పిల్లును, ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అంశము కాబట్టి దాన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పి విడ్రా చేసుకోండి అని, లేకుంటే దాన్ని కొట్టేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మీదనే దాడి చేసేటటువంటి పనికి పూనుకోవడం అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము. 140 మంది కోట్లు కనుక ప్రజలు కనుక ఇవాళ ఆలోచనలోకి రాకపోతే, ప్రజాస్వామ్యం రక్షించుకోకపోతే ఈ దేశం మనువాద గుప్పిట్లో పోయి మళ్ళీ మధ్యయుగాల నాటి కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మహిళలు, పురుషుల కొంతమంది ఆధిపత్య వర్గాల పురుషుల కింద నలిగిపోయినటువంటి వ్యవస్థ ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయనేటటువంటిది ఈ దాడి సందర్భంగా మనం మరొకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మీద చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.